నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. పశువులలో కాలికుంటు వ్యాధి రాకుండా, దూడలలో బ్లూసిల్లా వ్యాధి రాకుండా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా వ్యాక్సిన్ చేస్తున్నారని, పశు పోషకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్న అన్నారు. అద్దంకి పట్టణంలోని నదావారిపాలెంలో జరుగుతున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో పాల్గొని పరిశీలించి పాడి రైతులతో మాట్లాడారు. తదుపరి ల్యాబ్ను సందర్శించి ల్యాబ్లో జరిగే పరీక్షల గురించి తెలుసుకొని పలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ కార్యక్రమం 5వ విడత జరుగుతుందని, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 6,29,000 పశువులు ఉండగా 87% పూర్తి చేశారని, 2 రోజులలో 100%కు చేరుకుంటారని ప్రసన్న చెప్పారు. రైతులు ప్రతి 9 నెలలకు ఒకసారి పశువులకు గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ వేయించి వ్యాధులు రాకుండా చేయాలన్నారు. 4 నుంచి 8 నెలల ఆడదూడలకు సంవత్సరంలో 3 సార్లు బ్లూసిల్లా వ్యాక్సిన్ తప్పనిసరిగా చేయించాలన్నారు. ప్రకాశం జిల్లాలో ఈరోజు ఈ గాలికుంటు వ్యాధి టీకా కార్యక్రమము, అట్లాగే దూడలలో బ్రూసెల్లోసిస్ వ్యాధి టీకాల కార్యక్రమమును పర్యవేక్షించడానికి మేము డైరెక్టర్ గారి తరఫున విజయవాడ నుంచి వచ్చామండి. మా పేరు డాక్టర్ ప్రసన్న, డీడీ VBRIలో చేస్తుంటాము. అక్కడ అంటే ఈ వ్యాక్సిన్ తర్వాత మనకు వచ్చే ఇమ్యూనిటీ గురించి కూడా అక్కడ పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఇది ముఖ్యంగా ఇప్పుడు గాలికుంటు వ్యాధి 5వ విడత కార్యక్రమం జరుగుతుంది. ఇంతవరకు ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 6,29,000 పశువులు ఉన్నాయి. మనకు దాదాపు 87% ఈరోజు వరకు కవర్ అయింది. ఇంకొక 3-4 రోజుల్లో ఈ వ్యాక్సిన్ పూర్తిగా కంప్లీట్ చేస్తారు. ఖచ్చితంగా రైతులకు విజ్ఞప్తి ఏంటంటే, గాలికుంటు వ్యాధి గురించి మనకంటే కూడా వాళ్ళకు బాగా తెలుసు. ఎందుకంటే ఒక్కసారి గాలికుంటు వ్యాధి తగిలింది అంటే ఎంతో నష్టాన్ని చవిచూస్తారు. పాలు బాగా తగ్గిపోతాయి, ఏదన్నా ఉంటే ఒక్కొక్కసారి అబార్షన్స్ అవుతాయి. ఇవైతే ఎద్దులు అట్లాంటివి అయితే పనితనం అంతా పని చేయలేకపోతాయి. సో ఇట్లాంటి నష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ముందుగానే టీకాలు చేయించుకోవాలి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున దాదాపు ఇప్పటికీ NADCP అనే ప్రోగ్రాం కింద 5వ విడతగా ఈ వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. అన్ని పశువులకు కూడా ఈ టీకాలు ప్రతి 9 నెలలకు ఒకసారి చేయించుకోవాలి. ఏదైనా ఒకవేళ 1-2 మిగిలిపోయి దానికి ఏదైనా లక్షణాలు కనపడినా కూడా వెంటనే డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయాలి. ఇంతకుముందు మీ అందరికీ తెలుసు, ఒక్కసారి లక్షణాలు వచ్చినాయంటే గిట్టలు ఊడిపోవడము, నోటి నిండా ఇదవ్వడము, మేత తీసుకోలేకపోవడము ఇలా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఒకవేళ లక్షణాలు వచ్చినా కూడా కనిపించట్లేదు, ఒక్కరోజు వచ్చి పోతూ ఉన్నాయి. కనుక ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్ను అందరూ గుర్తించాలని మనవి. అట్లాగే బ్రూసెల్లోసిస్ వ్యాధికి వస్తే ముఖ్యంగా 4 నుంచి 8 నెలలు గల ఆడదూడలన్నింటికీ కూడా ఈ వ్యాక్సిన్ చేయించాలి. లేకుంటే ఈసుకుపోవడం అన్నది చాలా ప్రాబ్లం. ఇది ఒక్కసారి చేయిస్తే జీవితకాలము దానికి ఇమ్యూనిటీ ఉంటుంది. అందువల్ల కంపల్సరీ అందరూ కూడా ఆడదూడలకి బ్రూసెల్లోసిస్ టీకాలు కూడా చేయించాలి. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. 3 విడతలుగా జరుగుతాయి. అంటే ఒకేసారి మనకు ఈ 4 నుంచి 8 నెలల దూడలు దొరకవు కాబట్టి సంవత్సరంలో 3 సార్లు చేస్తారు. కాబట్టి ఈ టీకాలు కూడా అన్ని దూడలకు చేయించుకొని అందరూ రైతులు కూడా దీన్ని కూడా వినియోగించుకోవాలని మనవి. థ్యాంక్ యూ. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ డాక్టర్ మోహన్ రావు. ఇప్పుడు మనకి 2 మండలాల్లో కూడా గాలికుంటు నివారణ టీకాల ప్రోగ్రాం జరుగుతుంది. దాదాపు 80% వరకు టీకాలు ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇప్పుడు మన తిమ్మాయిపాలెం, రామాయపాలెంలో కూడా మేడం గారు వచ్చేసి వ్యాక్సినేషన్ చూడటం జరిగింది. కాబట్టి మనందరూ కూడా, రైతులందరూ కూడా ఈ వ్యాధిని గురించి తెలుసు. నివారణకి ఇది మార్గం ఒక్కటే. కాబట్టి ఒక్కసారి గాలికుంటు వచ్చిందంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతాయి. పశు ప్రొడక్షన్లో కూడా తేడా వస్తుంది. కాబట్టి అందరూ కూడా, రైతులందరూ మాకు సహకరించి ఈ టీకాలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అందులో మాకు అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. ఇక్కడ రైతులు ఏదైనా 1-6 పశువు మిగిలినా కానీ సూడోటికి కొన్నిటికి 6-7 నెలల్లో ఉండే వాటికి ఇట్లేదు. వాటికి ఈనిన తర్వాతనే మా దగ్గర బఫర్ వ్యాక్సిన్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ఈనిన తర్వాత కూడా మీరు మిగిలిన ఫోన్ చేసి చెప్పినా కూడా మేము వచ్చి వాటన్నిటికి కూడా టీకాల కార్యక్రమం చేపిస్తాము. కాబట్టి అన్ని పశువులకు కూడా ఈ నివారణ మార్గం కాబట్టి అందరూ కూడా టీకాలు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైతులు కూడా అందరూ సహకరించి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తున్నారు. కాబట్టి రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వ్యాక్సినేషన్ కంప్లీట్గా ఉపయోగించుకోవాలని నాకు కోరుచున్నాను.
వినాయక చవితి పండుగలను పురస్కరించుకొని అద్దంకి సర్కిల్ పరిధిలో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకునేవారు తప్పనిసరిగా అనుమతులు పొందాలని అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేదరమెట్ల, కోర్సుపాడు, రేణంగవరం గ్రామాల పరిధిలో వినాయక చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసేవారు అనుమతి పొంది చక్కగా వేడుకలు చేసుకోవాలన్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసే కమిటీ వారు నిమజ్జనం తేదీన ముందుగానే చెప్పి పోలీస్ శాఖ తరపున బందోబస్తు ఏర్పాట్లు చేస్తారని సీఎం మల్లికార్జునరావు చెప్పారు. వినాయకుడి మండపాల వద్ద అశ్లీల ప్రదర్శనలు, డాన్సులు వంటివి పూర్తి స్థాయిలో నిషేధించారని విగ్రహాల కమిటీ వారు ఈ విషయాన్ని గుర్తించి పోలీస్ వారికి పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. జిల్లా ఎస్పీ తరపున అద్దంకి సర్కిల్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. రేపు 7వ తారీఖున మన అద్దంకి సర్కిల్ పరిధిలోని కొరసిపాడు, రేణంగవరం, మేదరమెట్ల పోలీస్ స్టేషన్స్ పరిధిలో గణేష్ చతుర్థి సందర్భంగా అందరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగే ఈ గణేష్ చతుర్థి సందర్భంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ ఏర్పాటు చేసే క్రమంలో అందరూ కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ముందుగా విగ్రహం పెట్టేదానికి ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అట్లాగే ఏ రోజు నిమజ్జనం చేస్తారు, ఎక్కడ నిమజ్జనం చేస్తారు అనే పూర్తి సమాచారం కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయాలి. అట్లాగే ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అశ్లీలతకు తావివ్వకుండా జాగ్రత్తగా, సంతోషకరంగా ఆ యొక్క భగవంతుడి యొక్క ఊరేగింపు సక్రమంగా జరుపుకొని నిమజ్జనం చేసుకోవాలా. నిమజ్జనం ఎక్కడ చేస్తారనేది మాకు ముందుగానే చెప్పాలి. అక్కడ మేము నిమజ్జనం దగ్గర మేము తగు ఏర్పాట్లు జాగ్రత్త చూసుకుంటాము. ఎలాంటి పిల్లలు కానీ చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం పొజిషన్లో మేము అలౌ చేయము. అట్లాగే మీరు కూడా చిన్నపిల్లల్ని ఊరేగింపులో తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకూడదు పిల్లల్ని. అదేవిధంగా ఏమైనా ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా డిపార్ట్మెంట్కి సహకరించండి. అట్లాగే ఏదైనా డిపార్ట్మెంటు తప్పనిసరిగా అనుమతి అనేది ఉండాలి. అలాగే గణేష్ మండపంలో కూడా ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో ప్రతిరోజు ఒకళ్ళు అక్కడ నైట్ హాల్ట్ చేసేటట్టు ఉండాలి. అట్లాగే ఏదన్నా ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీస్కి డిపార్ట్మెంట్కి తెలియజేస్తే మేము ఇమీడియట్గా వచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా గణేష్ చతుర్దశిని విజయవంతంగా, సంతోషకరంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాము. అందరూ కూడా డిపార్ట్మెంట్కి సహకరిస్తారని, అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా కూడా ఈ గణేష్ నిమజ్జనానికి కానీ అట్లాగే ఊరేగింపులు కానీ పూర్తిగా సహకరిస్తాము. తగు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందువలన పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించి ఈ యొక్క గణేష్ నిమజ్జనం కానీ గణేష్ చతుర్దశిని కానీ జాగ్రత్తగా, సంతోషకరంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అదే రకంగా మేము కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, మా ఎస్పీ గారి తరఫున మేమందరం కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రఘుకుమార్ ఆదేశాల మేరకు విజయవాడ వరద బాధితుల కోసం అద్దంకి పట్టణంలోని ఆర్యవైశ్యుల తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి సుమారు 100 మందికి 1,20,000 రూపాయల విలువ కలిగిన నిత్యావసర సరుకులు, భోజన ప్యాకెట్లు శుక్రవారం ప్రత్యేక వాహనాలలో సిద్ధం చేసి జెండా ఊపి తరలించారు. ఈ సందర్భంగా 12వ వార్డు కౌన్సిలర్ రమేష్ బాబు మాట్లాడుతూ మంత్రి రఘుకుమార్ ఆదేశాల మేరకు తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు వారి వంతుగా సహాయ సహకారాలు
చేస్తున్నారని, మొదటి రోజు ఆహార ప్యాకెట్లు, రెండో రోజు పాల ప్యాకెట్లు, మూడో రోజు అందరూ కలిసి 100 మంది వరద బాధితులకు దాతల సహకారంతో 13 రకాల నిత్యావసర సరుకులు పంపించారని రమేష్ బాబు చెప్పారు. ఇంకా వరద బాధితులను ఆదుకునేందుకు ఆర్యవైశ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని, దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని రమేష్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం ఆశీస్సులతో ఈరోజు విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం అద్దంకిలో దాతల సహకారంతో ఈరోజు బియ్యము, పప్పు, 13 రకాల నిత్య అవసర సరుకులు పంపుతూ ఈరోజు ఇంత కార్యక్రమం సహకరించిన అటువంటి దాతలకు మరియు అందరికీ మా ధన్యవాదాలు. అలాగే 3 రోజుల నుంచి క్యాటరింగ్ శ్రీను కళ్యాణి శ్రీను గారు సహాయ సహకారాలతో మొదటి రోజు ఆయన 500 మందికి భోజనం తీసుకెళ్ళి ఉన్నారు. అలాగే రెండో రోజు శంకర్రావు గారి సహాయ సహకారాలతో పాలు, బ్రెడ్, వాటర్ బాటిళ్ళు పంపడం జరిగింది. అలాగే ఈరోజు మూడో రోజు ₹1,00,000 పైగా ఖర్చుతో దాతల సహకారంతో ఈరోజు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీనన్నిటికీ ముఖ్య సహాయ సహకారం అందించినటువంటి కళ్యాణి క్యాటరింగ్ శ్రీను గారి సహకారంతో, అలాగే చుండూరు మురళీ గారి సహకారంతో, కుచ్చేడి శంకర్రావు గారి సహకారంతో, చామతి మల్లికార్జునరావు గారు దుప్పట్లు పంపిణీ చేసి ఉన్నారు. వారికి మా ధన్యవాదాలు. అలాగే ఇంతటి కార్యక్రమం తలపెట్టడానికి కారణం మాకు ముఖ్య స్నేహితుడు క్యాటరింగ్ శ్రీను, కళ్యాణి శ్రీను అంటారు. ఆయన సహాయ సహకారాలతో ఇవాళ విజయవాడ పంపుతున్నాము. ఈ కార్యక్రమం జరపడానికి అందరి దాతలకి మా ధన్యవాదాలు చెప్తున్నాము. వరద బాధితుల సహాయార్థం అద్దంకి నుంచి చాలా మంచి సహాయం చేస్తున్న మన మధ్య శ్రీనివాసరావు గారు, అతని మిత్రబంధంతో చాలా కృతజ్ఞతలు. 3 రోజుల నుంచి ఇలాంటి సహాయం చేస్తున్నారంటే చాలా దాతృత్వ హృదయం ఇది. ఇలాంటి హృదయం ఉన్న దాతలని ఆ భగవంతుడు ఎల్లవేళ చల్లగా చూడాలి. ఎక్కడో ఉన్న విజయవాడలో ఎంతో ఇబ్బంది పడుతూ చాలా ఘోరంగా ఉన్న స్థితిలో వాళ్ళు తినకుండా ఉన్న మనుషుల్ని మనం అలా దాతృత్వ హృదయంతో అనుసరించడం చాలా మంచి హృదయం. అలాంటి శ్రీనివాసరావు గారిని భగవంతుడు చల్లవేళ బాగా చూడాలని చెప్పి మా మిత్రబృందం అందరం కోరుతున్నాం. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ పాస్టర్ ఆఫ్ ఫారెస్ట్ విగ్రహాలు కాకుండా మట్టి వినాయకుడి విగ్రహాలు వినియోగించుకోవాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి అన్నారు. అద్దంకి పట్టణంలోని బార్లో ఉన్నత పాఠశాల విద్యార్థులందరూ మట్టి వినాయకుడి విగ్రహాలు వినియోగించుకోమని అవగాహన ర్యాలీ చేశారు. హై స్కూల్ నుండి బంగ్లా రోడ్డు మీదుగా పాత బస్టాండ్ సెంటర్ వైపు నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడి విగ్రహాలు వాడాలని హెచ్ఎం పద్మావతి తెలిపారు. అలాగే మక్కనేనివారిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు మట్టి వినాయకుడి విగ్రహాలు తయారు చేసి విద్యార్థులకు పంపిణీ చేసి అవగాహన ర్యాలీ చేపట్టారు. ప్రతి సంవత్సరం హై స్కూల్ విద్యార్థులు 500 మట్టి వినాయకుడి విగ్రహాలు తయారు చేసి తోటి విద్యార్థులకు, గ్రామ ప్రజలకు అందిస్తున్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు. కాకపోతే ఫ్లడ్స్ ఇటు జరిగినాయి కాబట్టి అది విచారకరమైన ఉంది. ఈ టైంలో కూడా మనం వినాయక చవితిని పర్యావరణం అంతా కలుషితం అయిపోయినది కాబట్టి పర్యావరణ కలుషితం కాకుండా ఉండాలి అని అంటే మట్టి వినాయకుళ్ళైతే బాగా పూజించుకోవడానికి బాగుంటుంది. రంగులు, కలర్స్, కెమికల్స్ వల్ల వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, వాతావరణం కాలుష్యం అవుతుంది కాబట్టి న్యాచురల్గా ఉండండి పత్రి, పుష్పాలు, ఫలాలతోటి మట్టి విఘ్నేశ్వరుని పూజిస్తే శుభంగా ఉంటుంది. పర్యావరణాన్ని పరిరక్షించుకున్న వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో మా విద్యార్థుల చేత మట్టి విఘ్నేశ్వరుని తయారు చేయించి ర్యాలీ జరిపించి ప్రజలకు ఒక సందేశాన్ని పంపించడం జరిగింది. మా విద్యార్థులు ప్రతిమలు తయారు చేసి ర్యాలీ జరిపించారు. థ్యాంక్ యూ.
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. మట్టి వినాయకుడిని పూజిద్దాం. పర్యావరణాన్ని రక్షిద్దాం. మట్టి వినాయకుడిని పూజిద్దాం. పర్యావరణాన్ని కాపాడుదాం. చాలా పర్యావరణాన్ని కాపాడుదాం. విద్యార్థులం గత 4 సంవత్సరాలుగా అంటే 2021 నుండి మట్టి విగ్రహాల ప్రతిమలు చేస్తూ ఉన్నాము. ఇవి పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్నాము. ఈ పర్యావరణ పరిరక్షణ కోసం మా వంతు కృషి చేస్తున్నాము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడటం వలన అందులో ఉన్న మెర్క్యూరీ, క్వాంటియం వంటి విషలోహాల వలన నీళ్లు కాలుష్యం అవుతున్నాయి. కాబట్టి పండుగల్లో వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకొని భక్తితో ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం 500 మట్టి విగ్రహాలు ప్రతిమలు చేసి ఊర్లో ఉచిత పంపిణీ చేస్తున్నాము. మట్టి విగ్రహాన్ని పూజిద్దాము, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. మట్టి గణపతిని పూజిద్దాం. మట్టి గణపతిని పూజిద్దాం. 2021 నుండి అంటే గత 4 సంవత్సరాల నుండి మా స్కూల్లో మట్టి గణపతి ప్రతిమలు చేస్తూ ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మాకు తోచిన సాయం చేస్తూ ఉన్నాము. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడటం వలన అందులో ఉన్న మెర్క్యూరీ, క్వాడియం వంటి విష లోహాల వలన నీళ్లు కాలుష్యం అవుతున్నాయి. కాబట్టి పండుగల వెనక ఉన్న పరమార్థాన్ని తెలుసుకొని ఇలాగా పూజ చేయాలని మేము 500 మట్టి గణపతి విగ్రహాలను తయారు చేసి ఊర్లో ఉచితంగా పంచుతున్నాము. మట్టి విగ్రహాలని పూజిద్దాము, పర్యావరణాన్ని పరిరక్షిద్దాము. జెడ్పీహెచ్ఎస్ మక్కినవారిపాలెం. వరిలో కాలిపాటలు తప్పనిసరిగా తీయాలని మండల వ్యవసాయాధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దెంకి మండలం కలోకూరు గ్రామంలో శుక్రవారం పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ రైతులు వరి పంట వేసే సమయంలో 25 నుంచి 30 రోజులు నారు నాటుకోవాలని, నారు వేసే సమయంలో నీరు పల్చగా ఉండాలన్నారు. నారు వేసే అప్పుడు నారు పసులు తెంచి వేసుకోవాలని, దీనివలన కాండం తొలుచు పురుగు నివారించుకోవచ్చు అన్నారు. నాటు వేసిన తర్వాత 30 సెంటీమీటర్ల వెడల్పు బాటలు తీసుకోవాలన్నారు. తూర్పు, పడమర దిశల్లో కాలిబాటలు తీసుకోవటం వలన గాలి, వెలుతురు ప్రసరించి మొక్కలు బాగా పెరుగుతాయని వెంకటకృష్ణ చెప్పారు. నాటు వేసిన 2 రోజుల్లో కలుపు మందు చల్లుకోవాలని సూచించారు. ఈరోజు దీంట్లో ఈ పొలంలో మనం ఐసీఎల్ ప్లాట్లో ముఖ్యంగా ఈరోజు అంటే నాటిన 2 రోజుల నుంచి 3 రోజుల లోపు మనం కలుపు మందు పిచికారీ చేసుకోవాలి. అది మనం పెట్లాక్లో 600 ml per acre కి మనం ఇసుకలో కానీ అలానే యూరియాలో కానీ కలిపి కలుపుకున్నట్లయితే మనకి కలుపు రాకుండా ఉంటుంది. అదేవిధంగా బిస్పైడ్ 80 to 120 ml మనం ఎకరాకి మనం కూడా చేసుకోవచ్చు. ఈ 2 మందులు ఏదైనా ఒకటి మనం పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు దీంట్లో చూపించినట్టు మనం ఈ కాలిబాటలు పొలంలో మనం కాలిబాటలు చేసుకున్నట్లయితే అడుగు నుంచి అడుగున్నర 12 నుంచి 18 సెంటీమీటర్లు మనం కాలిబాటలు ఏర్పాటు చేసుకున్నట్లయితే మొక్కలకి గాలి, వెలుతురు ప్రసరణ బాగా అయ్యి మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా
తప్పనిసరిగా రైతు సోదరులందరూ కూడా ఈ కాలిపాట్లు కానీ అలానే వరి నాటిన 2 నుంచి 3 రోజుల లోపు మనం ఈ కలుపు ముందు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. అదేవిధంగా ప్రతి పంట సాగు చేసిన ప్రతి రైతు కూడా తన పంటను ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం సెప్టెంబర్ 15 వరకు మాత్రమే మనకి ఈ పంట నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి సాగు చేసిన ప్రతి పంటను కూడా ప్రతి రైతు ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అది సుబాబులైనా కానీ, జామాయిలైనా కానీ, మేతజొన్నైనా కానీ, అలానే ఇతర పంటలు అన్ని రకాల పంటలు కూడా ఉద్యానవన శాఖ పంటలు కానీ, వ్యవసాయ శాఖ పంటలు కానీ అన్ని పంటలు కూడా మనం ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. హరిహర గోకులం వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు గోనుగుంట్ల సుబ్బారావు పర్యావరణం పరిరక్షణ ధ్యేయంగా ప్రతి ఏటలాగానే ఈ సంవత్సరం కూడా పర్యావరణానికి హాని కలిగించకుండా తన వంతు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వచ్ఛంద సంస్థల మట్టి వినాయకుడి విగ్రహాలు ఉచితంగా అందజేశారు. వినాయక చవితి సందర్భంగా శనివారం హరిహర గోకులం ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతున్నాయి. తీసుకో బాగుంది. వీడియోనా ఫోటో కాదా? మాది అద్దింగిపట్నం. మేము హరిహర గోకులం వెల్ఫేర్ సొసైటీ గోశాల నడుపుతున్నాము. ప్రతి సంవత్సరము మట్టి వినాయకుల్ని ఎక్కువ శాతము చేయాలని కోరికతో చేస్తూ ఉంటాము. మేము ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా ఉచితంగా మట్టి బొమ్మలు టౌన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మేము గోశాల పని మీద కొద్దిగా కుదరనందువల్ల కొన్ని బొమ్మలు తయారు చేసి కొన్ని సంస్థలకు ఇచ్చి పంచమని వాళ్ళకి ఇచ్చాము. కొన్ని ఏరియాలో పంచుతున్నారు. అలానే చాలామంది కూడా మట్టి బొమ్మలు తయారు చేసి మట్టి బొమ్మలు వాడాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ మనకు వాటర్ లైన్ ప్రాబ్లంలో ఈ రంగు బొమ్మలు వాడటంలో చాలా కార్యక్రమాలకు కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఈ మా గోశాలలో ఈ మట్టి బొమ్మలు పెంచి తర్వాత కొన్ని ఏరియాలో కూడా మట్టి బొమ్మలు ఇస్తా. ఇక్కడ గోశాలలో కూడా ఒక బొమ్మ పెట్టి ఇక్కడ గోవులు పూజ చేయటం ఈ 9 రోజులు. తర్వాత గోశాలలో మన అట్ల తరచి ఉయ్యాలు వేస్తుంటారు. అట్లనే వచ్చిన ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉయ్యాలకి కార్యక్రమాలు కానీ అన్ని కార్యక్రమాలు కూడా గోశాల ప్రోగ్రాలు ఈ 9 రోజులు ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ గోశాలకు వచ్చి గణేష్ పూజలు అందుకోవాలని కోరుకుంటున్నాను. పర్యావరణం పరిరక్షణ కోసం వినాయక చవితి పండుగ రోజున ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడి విగ్రహాలు వినియోగించుకోవాలని రోటరీ క్లబ్ అధ్యక్షులు వీరయ్య అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో కాకాని రాధాకృష్ణమూర్తి సహకారంతో అద్దెంకి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు మట్టి వినాయకుడి విగ్రహాలు పంపిణీ చేసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. 500 మట్టి విగ్రహాలు పంపిణీ చేసినట్లు వీరయ్య చెప్పారు. బ్రిటిష్ అడగలాడిస్తున్నాడు ఒక వ్యక్తి
అసలు అవగాహన లేదు, ఏమి కమ్యూనికేషన్ లేదా మా రోజుల్లో ఏం లేకపోయినా ఆ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని గడగడాయించారు. ఆయన చిన్నతనంలో జరిగినటువంటి తెలుసుకుని వాళ్ళ వీడియోనే కదా సార్. మనం ఆత్మాభిమానం ఏంటి, మనం ఏంటి, వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చి మన దేశంలో కొట్లాడిస్తే వాళ్ళు ఏమీ చేయలేము అని చెప్పేసి వీళ్ళంతా ఆశిస్తుంటే ఆయన మార్పు అనేది జరుగుతూ ఉంది. అద్దెంకి మండలం బలరామకృష్ణపురం వద్ద ఆగి ఉన్న కారును అద్దెంకి నుంచి ఒంగోలు వెళ్తున్న లారీ ఢీకొనడంతో కారు పొలాల్లోకి వెళ్ళగా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ఈ ప్రమాదంలో కారు నుజ్జు అయింది. స్థానికులు గమనించి 108 వాహనానికి పోలీసులకు సమాచారం అందించారు. వారు స్పాట్కి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.